జనవరి 2026 నుంచి మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వచ్చు, మీ యూపీఐ పేమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు, అండ్ అలాగే మీకు వచ్చే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా డిలే అవ్వచ్చు. అలా అవ్వకూడదు అంటే నేను ఇప్పుడు చెప్పే 4 చేంజెస్ మీకు తప్పకుండా తెలియాలి. ఫస్ట్ చేంజ్ వచ్చేసి బ్యాంక్ కేవైసీ రూల్. మనం ఇదివరకు ఒకసారి కేవైసీ చేస్తే సరిపోయేది, అది ఏ బ్యాంక్ అయినా లేకపోతే ఏ అకౌంట్ అయినా కూడా. బట్ ఇప్పుడు అలా కాదు, ఇయర్లీ వన్స్ మీ బ్యాంక్ అకౌంట్ కి కేవైసీ తప్పకుండా చేయాలి. ఒకవేళ అలా మీరు ఇయర్లీ ఒకసారి కేవైసీ చేయలేదంటే మీ బ్యాంక్ అకౌంట్ పర్మనెంట్ గా లేదా పార్షియల్ గా ఫ్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మనం యూపీఐతో కేవలం 1 lakh మాత్రమే ట్రాన్సాక్షన్ చేయగలము. సో ఆ లిమిట్ వచ్చేసి జనవరి 2026 నుంచి 2 lakhs కాబోతుంది. దాంతోపాటు ఏవైనా బిగ్గర్ అమౌంట్స్ కనుక మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఓటీపీ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్ మ్యాండేటరీ చేశారు. ఇది ఫ్రాడ్ కంట్రోల్ కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 3, జనవరి నుంచి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ సింగిల్ పోర్టల్లోకి రాబోతున్నాయి. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండకపోతే మీకు వచ్చే గవర్నమెంట్ బెనిఫిట్స్ డిలే అవడానికి ఛాన్స్ ఉంది. సో ఒకసారి లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్ది, ఆన్లైన్ బ్యాంకింగ్లో 2 step వెరిఫికేషన్ మ్యాండేటరీ చేశారు. ఇన్ కేస్ మీరు లాగిన్ అవ్వాలన్నా లేదా ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ 2 step వెరిఫికేషన్ ఫాలో అవ్వడం మ్యాండేటరీ. అలాగే మీ అకౌంట్లో ఏదైనా సస్పీషియస్ ట్రాన్సాక్షన్ డిటెక్ట్ అయితే బ్యాంక్స్ మీ అకౌంట్ని ఆటోమేటిక్గా ఫ్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఛానల్ ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి.